అందరికీ నమస్తే. తదుపరి సమాచారం వీడియోకి స్వాగతం. ఈ ప్రత్యేకంగా ఈ చిన్న సమాచారం ఏం కావాలనుకుంటున్నానంటే, దీంట్లో ముఖ్యంగా నాకు వచ్చిన ఆలోచన మేరకు నేను ఇంతకుముందు తెలియజేసినట్టు ఇంతకుముందు వీడియోలో నా ఆరోగ్యం గురించి అతన్ని వారి ఇతర ఆనందమే నాకు ఆనందంలో భాగంగా స్వామివారి అమ్మవారి అద్భుత లీలల గురించి నేను వ్యక్తిగతంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు నాకు దాంట్లోని భాగంగా ఇది ఇతరుల అభిప్రాయాన్ని తెలియజేశారు. ఎవరి స్వేచ్ఛ వారిది, వారి అభిప్రాయం తెలియజేయవచ్చు, దాంట్లో సందేహం తప్పేం లేదు. అట్లా నేను నా అభిప్రాయం నేను తెలియజేస్తున్నాను. అది కూడా తప్పు లేదని నా అభిప్రాయం, అది నా వ్యక్తిగతంగా. ఎందుకంటే నరేష్ శాస్త్రం నరేష్ ధర్మం అని చెప్తున్నాను నేను. అసలు శాస్త్రం అసలు ధర్మంలో భాగంగా నేను చెప్పట్లేదు, మాకు అని తెలియజేయడం జరిగింది. కొంతమంది వారి వారి స్నేహితులు వారి అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. చాలా ఆనందం అది. సాధ్యమైనంత వరకు నేను చెప్పడం జరిగింది, పాటించడం జరుగుతుంది. కానీ అన్నీ కుదరదు. అట్లా అందరూ చెప్పుకుంటూ పోతే, నేను అన్ని పాటించుకుంటూ పోతే ఇక నాకు నాకు వేరే సమాచారం ఇచ్చే అవకాశం లభించేదని మీ అందరికీ తెలియజేస్తున్నాను నేను ఈ వీడియో ద్వారా. కనుక నాకు ఒకరు కంటెంట్ లేదంటారు, ఒకరు ఈ విధంగా బొట్టు పెట్టాలంటారు, ఇంకో మీరు తెల్ల చొక్కా వేసుకోండి, తెల్ల కండ వేసుకోండి అనేది కాదు ఇక్కడ. మీరు ఏం చెప్తున్నారు, మొదట పాజిటివ్ తీసుకోవాలి. ఇప్పుడు నెగిటివ్ చెప్పే ముందు పాజిటివ్ చెప్పి సమాచారం, ఆ తర్వాత నెగిటివ్ సమాచారం ఇవ్వండి అని నా అభిప్రాయంగా తెలియజేస్తున్నాను. నేను ఏ విధంగా తెలియజేయాలనేది విధంగా మీకు తెలియజేస్తున్నాను. సమాచారం ఇతరులకు ఇచ్చేది, ఇతరుల ఆనందమే చూడాలి మనం ఎప్పుడు, ఇతరుల బాధ కాదండి. అది మా ఆలోచన, అభిప్రాయం. కాబట్టి మాకు ఎన్నో ఉన్నాయి కాబట్టి ప్రత్యేక భక్తులుగా స్వీకరించారు ఆయన. అని ఎన్నో ప్రత్యేకతలు మాకు ఇచ్చు మా ద్వారా తెలియజేస్తున్నారు. ఇంకా వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాలు సామాన్య విషయం కాదండి ఇది. మీరు గమనించండి. ఇది కొన్ని వీడియోలు చూసి నేను తీసుకుంటూ మీరు చెప్పండి, మీ అభిప్రాయాన్ని చెప్పండి, కాదంటలేదు నేను. అట్లా చెప్పిన నేను పాటించాలంటే అందరివి నాకు వేరే ఉండదు కదా సమాచారం అని తెలియజేస్తున్నాను. అందుకని ఇప్పుడు మార్చినందుకు, మీకు చెప్పినందుకు మార్చాను, ఈ డ్రెస్ మార్చి మీకు చూపిస్తున్నాను, మీకు తెలియాలని మీరు చెప్పినందుకు. ఎందుకంటే మేము ఇతరుల ఆనందమే కదా మాకు కావాల్సింది. ఆ ఆనందంలో భాగంగా చేసుకున్నాను, ఇది తప్ప వేరే ఉద్దేశం కాదు ఇక్కడ. అట్లా చెప్పుకుంటూ పోతే అందరికీ పాటించాలంటే మాకు కాదని మనవి చేస్తూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నా స్వామివారి అమ్మకి ధన్యవాదాలు తెలియజేస్తూ, యూట్యూబ్ ఛానల్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇతరులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా కుటుంబ సభ్యులకి, బంధుమిత్రులకు అందరికీ కూడా, సహకరిస్తున్న వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నన్ను అర్థం చేసుకుంటారనే భావంతో నేను చెప్పడం జరుగుతోంది కాబట్టి మీరు అన్నదా భావించకండి. మీ మనసుతో మన్నించి ఆశీర్వదించవలసిందిగా మనవి చేస్తూ అందరికీ మరొకసారి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ నమః.